హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరగళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, ఏమండి ఎవరు ఏ గుడికి వెళ్ళమని చెప్తే ఆ గుడికి వెళ్ళి మేము పూజలు చేస్తున్నామండి. తర్వాత ఎవరు ఏ దోషాలు ఉన్నాయని చెప్పారో ఆ దోషాలకి శాంతులు చేశామండి. ఇంట్లో నిత్యము మేము పూజలు చేస్తున్నామండి. తర్వాత ఇతరులందరూ కూడానేమో వాళ్ళు ఏ పూజలు చేయకపోయినా వాళ్ళు బాగున్నారండి. మేము ఎన్ని పూజలు చేసినా సరే మా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, అనారోగ్యాలు పాలవుతున్నారు, లేకపోతే మేము ఉద్యోగంలో ఎదగలేకపోతున్నాము, కొత్త ఉద్యోగాలు రెసెషన్ పీరియడ్ వచ్చేసింది అండి, ఇలా మాకు ఉద్యోగాలు పోయినాయండి, లే ఆఫ్లు అండి, ఇవన్నీ మనం వింటున్నాం. దీనికి కారణం ఏమిటో తెలుసా? దీనికి కారణం ఏమిటంటే మీకు గురుబలం తక్కువగా ఉండడం. గురువు అంటే మనం ఏమనుకుంటామంటే కేవలము ఒక గురుగ్రహమేమో అనుకుంటాం. కాదు. దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్యులు వారు. ఈ దేవతల గురువు కూడా శుక్రాచార్యుల వారి శిష్యుడు అనమాట. అయితే గురుమండలము ఒక వ్యవస్థ అనేది ఉంటుంది. గురువు అంటే ఒక మనిషి అనుకుంటాం. కాదు. గురువు మండలం అంటే గవర్నెన్స్, ఒక పరిపాలన. ఒక గవర్నమెంట్ ఎలాగో అలా గురుమండల వ్యవస్థ. అంటూ శుక్రాచార్యుడు వస్తాడు, ఆదిశంకరుడు, ఈ యొక్క గురుగ్రహము, తర్వాత కృష్ణుడు, దత్తాత్రేయుడు, ఇలా మనము దక్షిణామూర్తుల వారు, వీళ్ళందరినీ రమణ మహర్షి, వివేకానందుడు, ప్రభాత్ రంజన్ సర్కార్, వీళ్ళంతా కూడా మనకి గురుమండల వ్యవస్థలోకి వస్తారు. మనకు ఇప్పుడు రాబోయేటటువంటి 6 నెలల కాలంలో 2026 సంవత్సరం వరకు మనం చేయబోయేటటువంటి దాంట్లో ఈ యొక్క గురుడు 2/6/2026 సంవత్సరం వరకు కూడా మనకి మిథున రాశిలో ఉంటాడు. అంటే తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు. అదేవిధంగా మనకి ఈ యొక్క రాహువు మనకి ఎక్కడ ఉంటాడండి? రాహువు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. వీడు నవంబర్ 25, 2026 సంవత్సరం దాకా మార్పు లేదు. అలాగే శనిని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ శనిగ్రహము వక్రించి మనకి మీనరాశిలో ఉన్నాడు. ఇక మిగతా గ్రహాల గురించి మీకు తెలిసిందే. రవి నెలకొక చొప్పున మారుతూ ఉంటాడు. ఈ యొక్క ఇప్పుడు ప్రజెంట్ మనం ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే జనవరి 14వ తేదీన ఈ యొక్క రవి గ్రహము మకర రాశిలోకి వస్తాడు. మకర సంక్రమణం అంటాం. అలాగే కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా మనకి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి జనవరి నెలలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనకి మేజర్ గ్రహాలను మనం తీసుకొని ఈ 6 నెలల కాలంలో మనకి అనేకమైనటువంటి ఏ విధంగా ద్వాదశ రాశుల వారికి ఏ మార్పులు వస్తున్నాయో మనం చూసుకుందాం. ఇప్పుడు చాలామంది ఏమండి మేము విదేశాల్లో ఉంటున్నామండి, అయితే మా జాబ్ కోసం H1B వీసా లేదు కూడా, మరి అది వస్తుందా? మేము అక్కడ ఉండి మేము ధనం అయితే సంపాదిస్తున్నారు, మరి ఉద్యోగాలు కూడా మనకి కొంతమందికి సాఫ్ట్వేర్ జాబులు పోయినాయండి, మరి దీనికి ఏమైనా పరిష్కార మార్గాలు ఉంటాయా అండి? ఆ తర్వాత మాకు ఎప్పుడు వస్తుందండి? లేకపోతే లివింగ్ ఇన్ రిలేషన్స్లోకి మా అబ్బాయి వెళ్ళిపోయాడు, ఆ అబ్బాయి లేకపోతే అమ్మాయి వెళ్ళిపోయింది, మరి వీళ్ళు వివాహం అవుతుందా? మరి చేసుకుంటే బాగుంటుందా? తర్వాత అబ్బాయి చేసేసుకుని లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉండి తల్లిదండ్రులతో మాట్లాడకుండా అయిపోయాడు, అత్తగారు మామగారు ట్రాప్లోకి వెళ్ళిపోయాడు. రకరకాల సమస్యలు అనమాట. అదేవిధంగా ఈ యొక్క ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఇండియాలో ఉంటారు. మరి తల్లిదండ్రులు పాపం వార్ధక్య దశకు వచ్చారు కాబట్టి ఆడవాళ్ళు డబ్బులు పంపిస్తూ ఉంటారు, మగవాళ్ళు దాన్ని చేసి పంపిస్తున్నారని వీళ్ళు కొంచెం జలస్నెస్ అనేది మానవ సహజం. అందుకని ఎందుకు పంపిస్తున్నావు, నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇస్తున్నావు అని చెప్పేసి గొడవలు. వాళ్ళ వల్ల అలా అటేమో ఇటు తల్లిదండ్రులకు పంపలేకుండా వీళ్ళు ఉండలేరు, అటేమో భర్త ఏమో నాకు రెస్పెక్ట్ లేకుండా ఉండలేవు, ఇవ్వట్లేదు, నువ్వు నన్ను చీటింగ్ చేస్తున్నావు అంటారు. అకౌంట్స్ చూస్తే జాయింట్ అకౌంట్లు, ఇలా అనమాట. సో రకరకాల సమస్యలు. ఈ సమస్యలన్నింటికి పరిష్కారం ఒకటేనండి, గురుమండల వ్యవస్థని కదపడం ఎలా, అది రావాలి. అది కేవలం గురువు వల్లే వస్తుంది. అందుకనే దీంట్లో ఏంటంటే మోడ్రన్ సైన్స్ని యొక్క
ఇది కావాలి మనకి. మోడర్న్ సైన్స్, నాసా లైవ్ రిపోర్ట్స్. ఇప్పుడు మీరు పుట్టినప్పుడు గురుగ్రహం ఎంత స్పీడ్తో తిరుగుతుంది అంటే ఎవరు చెప్తారండి? నాసా ఒకటే చెప్పగలదు. నాసా రిపోర్ట్స్లో గురుగ్రహం ఎంత స్పీడ్తో తిరుగుతుంది, దాని యూనిట్సే తెలియనటువంటి వాళ్ళంతా కూడా జాతకాలు చెప్తే ఎలా మీరు ఇదవుతారు? ఇప్పుడు జూపిటర్ వెలాసిటీకి మ్యాగ్నిట్యూడ్ అనేటటువంటిది నాసా ఇస్తుంది. యూనిట్స్ తెలియాలి కదా జాతకం చెప్పేటప్పుడు. కాబట్టి మనకి ఉన్నటువంటి దీనివల్ల రకరకాల మంది దగ్గరికి వెళ్ళామండి, మేము జాతకాలు చెప్పించుకున్నామండి, మరి మాకు రిజల్ట్స్ రావట్లేదంటే ఇదే కారణం. వాళ్ళకి యూనిట్సే తెలియదు, ఇంకా జాతకాలు ఏం చెప్తారు? కాబట్టి మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని కలిపి బ్లెండ్ చేసి మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో జాతకాలు మనం చెబుతాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా మనకు కాల్ చేయండి. అమెరికన్ హెడ్ క్వార్టర్స్గా మనము ఈ యొక్క ప్రజాసేవలో భాగంగా మరి మన ఛానల్ ఓనర్లు అయినటువంటి ప్రదీప్ గారు వీళ్ళంతా కూడా మీకు ఈ అవకాశాన్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 12 రాశుల వారికి విడివిడిగా ఏ రాశి వారికి ఈ 6 నెలలలో ఏం జరగబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏ నడిసేం జరుగుతుంది. అసలు కుంభరాశి వాళ్ళందరూ కూడా మాకు ఈ ఏలినాటి శని వల్ల అపనిందలు వచ్చేస్తున్నాయండి అని బాధపడతారు. మరి రావండి. ఈ 6 నెలల్లో కూడా అపనిందలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా వీళ్ళకి తిరిగి వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. చక్కగా టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచనలు వీళ్ళకి కలుగుతూ ఉంటాయి. అండ్ బంధువులపైన చక్కటి ప్రేమను మీరు కురిపించడం అనేటటువంటివి జరుగుతాయి. బంధువులకి అందరికీ కూడా తలలో నాలుకై ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. మీరు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా అపనిందల పాలు కాక తప్పదు. ఇక ఆదాయాలు ర్యాపిడ్గా మీకు ఎదగడం అనేటటువంటివి జరుగుతాయి. గతంలో కంటే కూడా ఈ మొదటి 6 నెలల్లో ఈ యొక్క ఇవి ఆదాయాలు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము దూరపు ఊర్లు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త కొత్త ఆభరణాలు, బంగారం వస్తువులు ఇవన్నీ కొనడం, ఇలా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. నూతన వస్త్రాలంకరణ అనేటటువంటివి, కొత్త కొత్త పరిచయాలు మీకు అవుతాయి. ఈ కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు వాళ్ళ పాపం చేసుకునే పనులు, చేతి పనులు, ఏవో పూజలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. అసలు ఆడవాళ్ళ జోలికి వెళ్ళరు. అటువంటి కుంభరాశి వాళ్ళు ఎవరైతే డిసిప్లిన్డ్గా ఉన్నారో మరి అటువంటి వాళ్ళు కొంచెం వయసు పైబడినప్పటికీ కూడా వీళ్ళకి ఏలినాటి శని గ్రహ ప్రభావం వలన వీళ్ళకి నూతన స్త్రీలతో పరిచయాలు ఏర్పడిపోతాయి. పరిచయాలు ఏర్పడిపోయి వీళ్ళతో సంబంధం లేకపోయినా సరే వీళ్ళ స్నేహం ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఆదాయాలతో పాటు ఖర్చులు కూడా బాగా పెరగాలి కదండి. ఈ యొక్క గర్ల్ ఫ్రెండ్స్తో షాపింగులు, గీపింగులు, కొంతమంది ముసలి వాళ్ళు, మా 65 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కొత్త కొత్త గర్ల్ ఫ్రెండ్స్తో కొత్త కొత్త షాపింగులు అనేటటువంటివి చేయడానికి కొంతమందికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఈ వ్యాపారమా, ఆ వ్యాపారమా అని. మరి చక్కగా ఈ కుంభరాశి వారు అనవసరంగా మనం ఈ యొక్క అపనందల టైంలో, ఈ యొక్క ఏలినాటి శని సమయంలో అనవసరమైన గొడవలకి, కాంట్రవర్సీలకి వెళ్ళకండి. హాయిగా జీడిపప్పు కూర చేసుకొని చక్కగా వండుకొని తినండి. మందు మానేయండి అని చక్కగా దిలీప్ లాంటి వాళ్ళు, అంటే బ్రాహ్మణ కుమారుడు అనమాట, వీళ్ళంతా కూడా జీడిపప్పు కూర చేసుకొని తినండి. మనం మందొద్దు, గాంధీ మందొద్దు మనకి, జీడిపప్పు కూర అని. అది శ్రేష్టమైనటువంటి మార్గం ఏలినాటి శని టైం జరుగుతున్నప్పుడు. కాబట్టి ఈ రకంగా ఏలినాటి శని వారంతా కూడా, ఈ కుంభరాశి వారంతా కూడా కొత్త కొత్త పనులు స్టార్ట్ చేస్తారు. వ్యాపారాలకు ఏం డోకా ఉండదు. చేతి వృత్తుల వారికి కూడా పనులు జరుగుతాయి. పిల్లల వల్ల మనశ్శాంతి లభించడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త కొత్త దూరపు ఊర్లు వెళ్తారు మీ వల్ల. మరి ఈ యొక్క రాశి వారంతా కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు. ఎవరికి అసలు సలహాలు ఇవ్వద్దు. మొన్న చూశారు కదండి పాపం శివాజీ ఎలా సలహాలు ఇచ్చి ఎలా అయిపోయాడు. ఆయన పాపం వెళ్ళిపోయి హాయిగా దర్జాగా ఉండేవాడు. మరి ఉమెన్స్ కమిషన్ ముందు దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని చెప్పుకొని బయటకు వచ్చి ఇంటర్వ్యూలో ఏమని చెప్తున్నాడు పాపం, ఎవరికి మంచి సలహాలు ఇవ్వకూడదని నాకు ఇప్పటికీ అర్థమైందండి అన్నాడు. ఆ విధంగా మరి మీ ప్రభావం ఆయన చెప్పిన తర్వాత బయట అందరూ చీరలు బ్రహ్మాండం కట్టుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు హడిలిపోతున్నారు. అదే అనసూయ నెక్స్ట్ ఫంక్షన్లో చీర కట్టుకొచ్చిందా లేదా?
అదే ఉమెన్స్ కమిషన్ వాళ్ళు మామూలు డ్రెస్సులు వేసుకుని వాళ్ళు బాబాయ్ ఈరోజు శివాజీ వస్తున్నట్టు బాబు ఇంట్రాగేషన్ చేయడానికి ఫుల్ శారీస్తో వచ్చారు. అంటే ఒక మార్పు వస్తుంది కుంభరాశి వాళ్ళు. మీరు సమాజాన్ని మార్చేస్తారు. చూద్దాం ఇంకా కొన్ని మార్పుల వల్ల, మళ్ళీ కొన్ని రెమెడీస్ వల్ల ఏం జరుగుతుందో మీరు చక్కగా చూద్దాం. ఏం చేయాలండి రెమెడీస్? మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల కంటే ఇంకా మంచిగా నా జాతకం బాగుపోవాలి, ద్విగుణీకృతం అవ్వాలి అని అనుకునేటటువంటి వాళ్ళు దేవతా వృక్షాలు ఉన్నాయి. రావి, తర్వాత జమ్మి, జువ్వి, మేడ్ చెట్టు. మీ ఊర్లో ఏ చెట్టు దొరికితే ఆ చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి. 108 ప్రదక్షిణాలు చేయండి. దేవాలయానికి మీరు రోజు వెళ్ళాలంటే బద్దకిస్తారు. కాబట్టి దేవాలయాల్లో ఉండేటటువంటి డిమాండ్ మొత్తం అందరితో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. కాబట్టి చిన్న చెట్లు, రావి చెట్టు కానీ, ఈ యొక్క మేడి చెట్టు కానీ కుండీలో మీరు చిన్నవి వేసుకొని దానికి మీ ఇంట్లోనే పెట్టుకొని చక్కగా దొడ్లో పెట్టుకొని దానికి నిత్యము తులసి కోటకి ఏ విధంగా అయితే పూజ చేస్తామో మరి ఆ విధంగా ఆ చెట్లకి అన్నిటి కూడా రోజు నీళ్లు పోస్తూ పూజ చేస్తూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఓం రాహవే నమః అంటూ, ఓం కేతవే నమః, ఓం శనేశ్వరాయ నమః అంటూ ఈ 3 మంత్రాలతో మనము ఈ యొక్క రాహుకేతువుల్ని మరి స్మరించుకున్నట్లయితే తప్పకుండా శనీశ్వరుణ్ణి మీ యొక్క సర్ప దోషాలు కూడా పోవడం జరుగుతాయి. ఇది మొదటిది. రెండవది, పెరుగు దానం చేసుకోండి. ఈ యొక్క పెరుగుని మనం ఏం చేస్తామో, పెరుగు అనేటటువంటిది మీరు ఇవ్వడం వల్ల మీకు దరిద్ర బాధలు అంతరించిపోయి సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే మనకి ఈ యొక్క బగళాముఖి అమ్మవారు అంటామండి దశమహావిద్యల్లో. ఆ అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడము లేదా ఆ మంత్ర జపాన్ని చేసుకోండి. ఈ యొక్క సాధనలు అనేటటువంటివి చాలా ఉన్నాయి. దుర్గమ్మవారు ఇలాగా అన్ని లక్ష్మి ఇవన్నీ హైయర్ ఎనర్జీస్. సో తొందరగా మనకు అయిపోవాలంటే అప్సరస సాధనలు చేసుకోండి. అప్సరస యక్షిణి సాధనలు మీకు చక్కగా మంత్రం మేము ఇస్తాము. కాబట్టి చక్కగా మీరందరూ కూడా ఈ యొక్క మర్రి చెట్టు నీడ తగిలే విధంగా ఆ మంత్ర జపం చేసుకోవాలి. ఇవి మనిషి కంటే కొంచెం ఎక్కువ ఎనర్జీస్ ఉన్నటువంటివి. మరి ఆ సాక్షాత్తు పరాశక్తి, ఆదిపరాశక్తి దొరకాలంటే చాలా కష్టం. కాబట్టి ఈ చిన్న చిన్న దేవతలను చేసుకోవడం ద్వారా మీ పరిహారాలు బ్రహ్మాండంగా మీకు అవ్వడం జరుగుతాయి. ఇకపోతే గోవు పృష్ఠభాగములో మీరు పూజ చేసుకోండి. తులసి యొక్క చెట్టుకి మీరు చక్కగా పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఓం శరవణ భవ అనేటటువంటి మంత్ర జపంతో నాగులు, పాములు ఎలా ఉంటాయి చూసారా, ఆ పాములను కూడా మీరు స్మరించుకుంటూ మీరు చక్కగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకం చేసుకోవడం, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం శరవణ భవాయ నమః అంటూ మీరు జపం చేసుకోవడం ద్వారా మీరు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. పేదవాళ్ళకి, మరి ఈ యొక్క సాధువులకి, మీకు వికలాంగులకి, మరి వీరందరికీ కూడా వికలాంగులకి, బుద్ధిమాంద్యం ఉన్నటువంటి వాళ్ళకి వికలాంగత్వము, వీళ్ళందరికీ కూడా మీరు సహాయ సహకారాలు చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క 6 నెలలు మీరు నెంబర్ 1 లాగా అవడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు.